ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు? అసలు ఏమైంది? మళ్ళీ ఎందుకొచ్చారు ఇలా? అని చెప్పేసి విరాట్ అయితే టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు కంగారుగా. ఇక విరాట్ మాటలకి అందరూ బయటకు వస్తూ ఉంటారు. అలా బయటకు వచ్చి ఏమైంది అని చెప్పేసి అందరూ బయటకు వచ్చి అడిగేసరికి చంద్రకళ గారు కావాలి, చంద్రకళ గారిని కలవడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అతను అలా అనేసరికి ఏంటి చంద్రకళ రా అని పిలిచేసరికి చంద్రకళ అయితే బయటకు వస్తూ ఉంటుంది. ఇక చంద్రకళ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక విరాట్ అయితే చంద్రకళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం చేసావు? నీ వల్లే మంచి డీల్ పోయింది, మళ్ళీ ఏం చేసావు? నీ వల్ల కానీ మళ్ళీ ఏదైనా జరిగిందనుకో ఊరుకునేదే లేదు. నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా? ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా అని విరాట్ అయితే చంద్రకళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అది కాదు అని చెప్పేసి అతను ఆవిడనే మనకండి, నేను ఆవిడ కోసం ఇంకేదో పని మీద రాలేదు, ఆవిడకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను అని అనేసరికి విరాట్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పేసి ఈ చంద్రకళ వల్ల డీల్ క్యాన్సిల్ చేసిన అతను థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటాడు విరాట్. ఇక చంద్రకళ కూడా షాక్ అవుతూ ఉంటుంది. అమ్మ నీ కారణంగానే నా కుటుంబం నిలబడింది, నా ఇల్లు నిలబడింది అని చెప్పేసి అనేసరికి చంద్రకళ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నిజంగా ఇలాంటి భార్య నీకు దొరకడం చాలా అదృష్టం అయ్యా అని చెప్పేసి విరాట్కి అయితే చెప్తూ ఉంటాడు అతను. అలా చెప్పేసి నా డీల్లో నిన్ను యాడ్ చేసుకుంటున్నాను అని అనేసరికి విరాట్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అస్సలు ఇది ఊహించలేదు నేను అని విరాట్ అయితే అంటూ ఉంటాడు. ఇక జగదీశ్వరి వీళ్ళందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. దీని అంతటికీ కారణం నీ భార్య చంద్రకళే అనేది అంటూ ఉంటాడు అతను.